బుద్ధిబలం చందమామ కథ. ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు, జ్ఞానప్రకాశుడు అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు. కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి. జ్ఞానప్రకాశుడు బక్కగానూ బలహీనంగానూ ఉండేవాడు. కానీ అతనిది సూక్ష్మబుద్ధి. వీరసింహుడు బలము, ధైర్యము, తొందరపాటు గలవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. ఇద్దరు బీద కుటుంబాలకు చెందిన వాళ్లే. స్నేహితులిద్దరూ ఒకసారి దూర గ్రామాలకు బయలుదేరారు. మధ్యదారిలో వీరసింహుడికి ఆకలి అయింది. దూరాన ఒక గ్రామం కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి ఎవరినన్నా భోజనం అడుగుదామన్నాడు వీరసింహుడు. నాకు ఆకలి అంతగా కావటం లేదు. అదీ కాక ఇద్దరము ఒక్కసారిగా పోతే భోజనం దొరుకుతుందో దొరకదో. నువ్వు ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు జ్ఞానప్రకాశుడు. అసలు సంగతి ఏమిటంటే, దుడుకుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కోట్లాట పెట్టుకుంటాడు. అతనికి ఆకలి వేస్తే ఉన్నమతి కూడా పోతుంది. బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు. ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు. అతనితో వెళితే అన్నం కాదు కదా, మంచినీరు కూడా పుట్టకపోవచ్చు. అందుచేతనే అతను గ్రామంలోకి వీరసింహుడిని ఒంటరిగా పంపాడు. వీరసింహుడు గ్రామం ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోబోతూ ఒక రైతు భోజనం చేస్తున్నాడు. వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి, ఆకలిగా ఉన్నది, నాకు కూడా భోజనం పెట్టండి అని దమాయించి అడిగాడు. రైతు భార్య అతని దాష్టికానికి నివ్వెరపోయారు. మిమ్మల్నే అడిగేది, నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఉరుమాడు. ఏమిటి నీ దబాయింపు? నీకు మేమెందుకు భోజనం పెట్టాలి? నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు. అన్నం పెడతావా, బడిత పూజ చేయమన్నావా? ఆకలిగా ఉందని చెప్పటంలా అన్నాడు వీరసింహుడు చేతికర్రాడిస్తూ. ఈలోగా రైతు భార్య దొడ్డిగుమ్మాను వెళ్ళి 10 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు వెనకపోటును వచ్చి వీరసింహుడిని తల మీద కర్రతో బాదారు. ఆ దెబ్బకు వీరసింహుడు కింద పడిపోయాడు. కింద పడ్డ వీరసింహుడిని అందరూ తలా ఒక తన్ను తన్ని వీధిలోకి గంటారు. చావు తప్పి కన్నులట్టపోయి వీరసింహుడు కాలిసత్తు కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి వచ్చాడు. జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకుని, నువ్వు ఈ చెట్టు కిందనే ఉండు, 1 గంటలో భోజనం తెచ్చిపెడతాను అని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు. అతను ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమిగూడి ఉన్న జనాన్ని చూసి రైతుతో, అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు. అంతకు మునుపు జరిగిన దాంతో మండి ఉన్న రైతు, ఇదేదో వేళాకోళంగా ఉన్నట్టుందే, నీకు అన్నం కాదు దుడ్డికర్రతో దెబ్బలిస్తాను అన్నాడు. జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి, నేను ఆకలితో ఉన్న మాట నిజమే కానీ దుడ్డుకర్ర దెబ్బలు తినలేను అన్నాడు. అందరూ పక్కున నవ్వారు. ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని, దయాపురులని విన్నాను. భోజనం పెట్టకపోతే మానే, 1 పాత్ర 4 కట్టెపుల్లలు ఇవ్వండి, నేనే వంట చేసుకుంటాను, నాకు అద్భుతమైన వంటకం చేయటం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు. ఎవరో జాలిపడి 1 కుండ ఇచ్చారు. కొందరు ఎండు పుల్లలు తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వీధివారగా 3 రాళ్లు తెచ్చి పొయ్యి అమర్చి కుండలో నీళ్లు పోసి దానిమీద పెట్టి కింద చితుకులతో వంట చేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గులకరాయి వేశాడు. అతను చేసే అద్భుతమైన వంటకం ఏమిటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు. కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి, అద్భుతం, ఇందులో 1 ఊర్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది అని అందరూ వినేటట్లు తనలో తాను అనుకున్నాడు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలా 1 ఊర్లగడ్డ తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు. మరి కాసేపు ఉండి రుచి చూసి అతను, బేష్, ఇందులో కాస్త ఉప్పు, 1-2 కూరగాయలు, కొద్దిగా బియ్యము వేస్తే దీని రుచి చెప్పడానికి ఉండదు అన్నాడు. అనటమే తరువాయి కుర్రాళ్ళు వెళ్ళి అతను కోరినవన్నీ తెచ్చారు. త్వరలోనే కమ్మని సంకటి తయారయ్యింది. జ్ఞానప్రకాశుడు దాన్ని రుచి చూసి, ఎంత పొరపాటు, ఇందులో ఉప్పు వేయటం మరిచాను సుమా అన్నాడు. మరుక్షణం ఉప్పు కూడా వచ్చింది. ఉప్పు కూడా కలిపినాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడున్న చోటికి వెళ్ళాడు. ఇద్దరు కుండలో ఉన్న సంగటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలినది తమ వెంట ఉన్న కుర్రవాళ్ళకిచ్చి, రుచి చూడండి, తరువాత కుండ శుభ్రంగా కడిగి రైతుకిచ్చేయండి అని చెప్పి తమ దారిని తాము వెళ్ళారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.